యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ చౌరస్తా వద్ద ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత సన్మార్గంలో నడవాలి, చెడు అలవాట్లకు దూరముగా ఉండాలన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అనే సందేశం ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ, యువతే దేశానికి భవిష్యత్తు. మీలో ఉన్న శక్తి, సామర్థ్యాన్ని సరైన దారిలో వినియోగిస్తే మీరు మాత్రమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం క్రీడలు, వ్యాయామం చాలా అవసరం అన్నారు. అలాంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలన్నారు. ఇటీవల కాలంలో యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం అత్యంత అవసరం. ఒకసారి ఆ అలవాట్లలో పడితే బయటపడటం చాలా కష్టం అన్నారు. కాబట్టి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. మరియు మన దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది కావున యువకులు మరియు విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై డ్రగ్స్ బారిన పడకూడదని సూచించారు. ఈ సమాజంలో ఎవరైనా డ్రగ్స్ గాని గంజాయి గాని అమ్మిన మరియు సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 1908 నెంబర్ లేదా 100కు కాల్ చేయాలని సూచించారు. డ్రగ్ ఫ్రీ సొసైటీగా తీసుకురావాలని మరియు దీనికి ప్రజల సహకారం, యువత సహకారం, మీడియా సహకారం ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరితో సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అని సూచించడం జరిగింది. తల్లిదండ్రులు, గురువులు చెప్పే మంచి మాటలు వినడం, సమాజానికి ఉపయోగపడే పనులు మీరు సన్మార్గంలో నడిస్తే మీ కుటుంబానికి, సమాజానికి గర్వకారణం అవుతారన్నారు. ఈ 2K రన్ కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంచడం మాత్రమే కాకుండా, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక బలమైన సందేశాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ అందిస్తున్నదని, అందరూ ఈ సందేశాన్ని జీవితంలో ఆచరించాలి. ఇలాంటి సందేశం ద్వారా యువతలో సానుకూల మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు డాన్సులు మరియు నాటకాల రూపంలో గంజాయి యొక్క పర్యవసానాలని ప్రజలకు చూపించారు. తర్వాత 2K రన్ ని పోలీస్ కమిషనర్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ 2K రన్ బైపాస్ చౌరస్తా నుండి IDOC కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ 2K రన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా వారికి బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్ జి. బస్వారెడ్డి, నిజామాబాదు ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, నిజామాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎస్ఐలు ఎండి షరీఫ్, ఆనంద్ సాగర్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు గిరిరాజు కాలేజీ, సిఇసి కాలేజీ, వివేకానంద హై స్కూల్, ప్రభుత్వ డైట్ కాలేజీ, ఎస్సీ హాస్టల్, డిఎస్ టెక్నాలజీ మొదలగు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. Congratulations, winners, and thanks to all participants. ఇవాళ నిజామాబాద్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో మేము 2K రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది.
రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ సొసైటీ. మన సొసైటీలో ఉన్న డ్రగ్స్ అనే మహమ్మారిని ఫేస్ చేయడానికి అందరి యొక్క సహకారం సహాయం అవసరం. దాన్ని గుర్తుపెట్టుకుంటూ దాని అందరిలో దాన్ని ఉత్తేజించాలనే ఉద్దేశంతో ఈ ఒక రన్ ఆర్గనైజ్ చేయడం. స్కూల్ పిల్లలు, ఎన్సీసీ క్యాడెట్స్, తర్వాత నగర పౌరులు పార్టిసిపేట్ చేసి మన డిఎస్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ ఐడి దాకా దీని ద్వారా అందరికీ జనాలందరికీ డ్రగ్స్ అనేది మన దేశ భవిష్యత్తును నాశనం చేస్తుంది, మన యువతను నాశనం చేస్తుంది. అటువంటి దూరంగా ఉండి మన జీవితానికి దగ్గరగా ఉండాలి. సేమ్ నో టు డ్రగ్స్ ఎస్ లైఫ్ అనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ అందరూ డ్రగ్స్ని ఎక్కడైతే డ్రగ్స్ జరుగుతున్నాయో డ్రగ్స్ అమ్మడం కానీ కొనడం కానీ లేదా ఎవరైనా కన్సూమ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా లోకల్ పోలీసులు కానీ 1908 కానీ 800 కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అందరికీ కోరుతున్నాం. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మీద యుద్ధం గెలవాలంటే అందరి యొక్క సహకారం కావాలి. వీళ్ళందరూ ముందుకు వచ్చి మాకు ఎక్కడైతే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయో, మాదక ద్రవ్యాలు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి రూపంలో అయినా సరఫరా అవుతున్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ.